ఇక్కడ మేము ఈరోజు తేనె పట్టు తీయడానికి ప్రయత్నించాము. ఇక్కడ మన పోలన్న తేనె పట్టు తీసే దాంట్లో ఎక్స్పర్ట్. మా తోటలో మామిడి చెట్టుకి పెట్టుండింది. మామిడికాయలు కోసేటప్పుడు ఈ పట్టును చూసాము. ఈరోజు ఆయన పొలాన్ని పిలిపించుకొని వచ్చి ఈ తేనె పట్టు తీయడం జరిగింది. ఇందులో ఇది వచ్చి పువ్వారి అంటారు. ఇది ఏమంటారునా? ఇది పువ్వారి. ఎంతో అంటే అమృతం లాగా ఉంటుంది అని అంటున్నాడు ఈయన. తినొచ్చు అని చెప్తున్నాడు, అందుకని తీసుకున్నాను. కానీ చాలా ఈగలు. మేము దగ్గర నుండే తీసాము, చీకటి కాబట్టి వీడియో తీయలేకపోయాము. ఇంకా కింద పడిపోయిన తర్వాత వీడియో తీసేస్తున్నాము. ఇది ఇక్కడ అన్న ఎంతో చకచక్యంగా వీటిని అంత ముందు ఇచ్చాడు బాబు. చూడండి ఎన్ని ఈగలు ఇదే. ఇన్ని తేనె ఈగలు కలిస్తే ఎంత తేనె వస్తుంది అనేది అందరికి తెలుసు. దీంట్లో రాణి ఈగ కోసం ఎత్తుకుతున్నాం మేము. ఏంటి ఇటు తిప్పు, దాన్ని ఇటు తిప్పు. ఇది ఇది తేనె పట్టు. ఇంకా అంటే కొంచెం లేట్ అయింది, ఎప్పుడో తీసుండాల్సింది. అమావాస్యకి 2 రోజుల ముందర తీసాము. అంటారు కదా అమావాస్యకి ఆరగిస్తాయి, పౌర్ణానికి పూజిస్తాయని. మేము కొంచెం లేట్ చేసిన దానివల్ల అక్కడ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం దొరకలేదు, కానీ కొంచెం దొరికింది. కానీ పోలన్న చాలా టాలెంట్గా చాకచక్యంగా ఈ తేనె పట్టు తీయడం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను మా బొమ్మది ఇదే. ఈయనేను పోలన్న, చూశారు కదా. ఈయనే మంచి ఎక్స్పర్ట్, చాలా టాలెంట్గా తెలివి ఉపయోగించి తీశారు తేనె. ఒకసారి మన పైన పడుతున్నట్టుంది, తల్ల పడుతుంది. కొమ్మ తీసి ముసలోండి అయిపోతున్నా. ఆల్రెడీ ముసలోండి అయిపోయినాను, మళ్ళీ పడుతుంది అనుకో. ఇది పడుతుంది రబ్బా అంటారుగా తేనె పడితే తెల్లకపోతాయని. అదంతా తేనేనా? ఇదంతా తినచ్చు అదే. ఈ బార్డర్ మొత్తం అది అవంతా తినచ్చు మనం. అది పైన పడుతుంది చూసుకోరా. కత్తి ఎత్తుకో కోసం ఆ ప్లేట్లో పెట్టుకున్నాం. ప్లేట్ దేబు దానిపైన ఉండేది. అదంతా పువ్వారి అంట. ఇది బాగా చాలా బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు అన్నయ్య. ఫస్ట్ టైం అది. ఇంతకుముందు చిన్నప్పుడు పుల్ల తేనె గోడల్లో పుట్టల్లో ఉండేది తీసుకొని తిన్నాం, కానీ కొండ తేనె తినడం ఇదే ఫస్ట్ టైము. దగ్గర నుండి చూడటం కానీ తీయడం కానీ ఇదే. ఇది అక్కడ పసుపు మనకి ఎల్లో కలర్లో కనిపించేదంట పువ్వారి అని అంటున్నారు వీళ్ళు. చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. రాణి ఈగ కోసం ఎత్తుకున్నాం. రాణి ఈగ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. అట్లా పిండుకొని తింటారు అది. ఈగలు శుద్ధం తీసేసి మాలు గడ్డగా తినొచ్చు. అట్లా తినేచ్చా? ఇబ్బంది ఏం లేదా? ఇంకా అటు సైడ్ ఉందా చూడండి. ఇంకా అటు సైడ్ ఏం లేదు. సరే సరే. చాలా 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 మనోడైతే ప్రయోగాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, మాకు కూడా తెలియదు ఎంత ఇదిగా ఉంటుందని. అసలు నేను 5 సంవత్సరాల నుంచి ఎతికాను తేనె కోసం. ఈరోజు తేనె దగ్గరుండి తీసే భాగ్యం కలిగింది. ఎందుకంటే ప్రపంచంలో అమృతం ఏంటంటే తేనె ఒకటే, చెడిపోని వస్తువు. తేనె మన అందరికీ తెలుసు. మార్కెట్లో దొరికేదానికంటే కూడా ఇది చాలా ఎన్నో రెట్లు 1000 రెట్లు ఎక్కువ స్వచ్ఛమైనది. చూడండి ఒకసారి తేనె రొట్టు. సరే ఓకే బాయ్. ఒకసారి అన్నం చూడండి. ఈయనే ఎక్స్పర్ట్. మీకు కావాలంటే నా నంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఒరిజినల్ తేనె దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.